హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. తోటకూర పప్పు కమ్మగా రుచిగా ఇంట్లో అందరికీ నచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పప్పు కనుక ఇలాగ చేశారంటే రోజు తినేదానికంటే ఇంకొక 4 ముద్దలు ఎక్కువే తింటారు, అంత రుచిగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ కందిపప్పును 1 గంట పాటు నానబెట్టుకున్నాను. మీ దగ్గర టైం ఉంటే నానబెట్టుకోండి, లేకపోతే నానబెట్టుకోకుండా కూడా పర్లేదు. ఈ కందిపప్పును ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు మొత్తం వంపేసుకొని 1 కప్పు కందిపప్పుకు 3 కప్పుల దాకా నీళ్ళను వేసుకొని పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే నూనె 1 టీ స్పూన్ దాకా వేసుకొని 2 మీడియం సైజు టమోటాలను ఇలాగ కట్ చేసుకొని వేసుకోండి. దీనిలోనే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని 1 లేదా 2 పచ్చిమిర్చిని వేసుకొని పైన కుక్కర్ విజిల్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. పప్పు నానబెట్టుకోకుండా ఉడికిస్తున్నట్టయితే ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. పప్పు ఉడికే లోపల మిక్సీ జార్లో ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకొని మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పప్పుకి మనం రెడ్ చిల్లీ కారం వేసుకోము, అందుకని మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. పప్పు ఇక్కడ మెత్తగా ఉడికింది కదా, దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మరీ మెత్తగా కాకుండా పప్పు పలుకులుగా కనిపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని 2 ఎండుమిర్చి వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని తాలింపును దోరగా వేయించుకోండి. తాలింపును దోరగా వేయించుకున్న తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయను ఇలాగ మీడియం సైజుగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయ ఎక్కువ రంగు మారాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని 1 నిమిషం లేకపోతే ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగ 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసిన తోటకూర ఆకు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి తోటకూరను మంచిగా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో ఇలాగ బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి. తోటకూర మొత్తం బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్, అలాగే పసుపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం పప్పు గుత్తితో స్మాష్ చేసుకున్న పప్పు వేసుకోండి. పప్పు వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. దీనిలోనే నీళ్ళు కూడా వేసుకోండి, అంటే పప్పు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్ళు వేసుకోండి. అలాగే చింతపండు గుజ్జు వేసుకోండి. కొంచెం చింతపండు గుజ్జు వేసుకొని నీళ్ళు కూడా వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 7-8 నిమిషాల పాటు ఉడికించుకోండి. పప్పుని మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలాగ ఒక 8-10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో ఉప్పు, అలాగే కారం, చింతపండు అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండేటట్టు చూసుకోండి. చల్లబడితే కొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేయండి. చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.